చంచరున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. పరిశుద్ధులతో ఉన్నామనుకోండి కష్టాలు వస్తాయి, పరిశుద్ధులతో ఉన్నామనుకోండి బాధలు వస్తాయి, పరిశుద్ధులతో మన సహవాసం ఉన్నదనుకోండి చాలా కష్టాలు ఉంటాయి మనకి శరీర ప్రకారంగా. కానీ పరలోకం మనకి దక్కుతుంది. పాపం చేసే వారితో స్నేహం చేస్తున్నాం అనుకోండి చాలా విశాలమైన మార్గం ఎలా ఉంటుందంట ఎలా ఉంటుంది? నాశనాన్ని పోయే మార్గం ఎలా ఉంటుందంట? విశాలంగా ఉంటుంది, ఖుల్లాగా ఉంటుంది అంతని. కానీ తుదికి ఎక్కడ తీసుకుపోతుంది? నరకానికి తీసుకుపోతుంది. కానీ ఈ పనివాడు చెప్తున్నాడు, అమ్మా ఏమన్నాడు ఆయన? అమ్మా అని చెప్పి 15 వచనం అన్నాడు, అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్య సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలు కాయుచున్నంతసేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రకారముగా ఉండిరి. అయితే మన యజమానికి అతని ఇంటి వారికి వారు కీడు చెయ్యి నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినది బహు జాగ్రత్తగా ఆలోచించుము. తన యజమాను గురించి పనివాడిస్తున్న స్టేట్మెంట్ చూడండి. మన యజమానుడు బహు పనికి మాలినవాడు. వెంటనే అన్నాడు ఆయన, పనికి మాలిన చెప్పి ఏమన్నాడు తర్వాత? ఎవరితోనూ మాటలాడనేవాడు. అసలు వాళ్ళు చెప్పిందే వినాలి. చాలామంది ఉంటారు, స్త్రీలు కూడా ఉంటారు, వాళ్ళు చెప్పిందే మన మాట ఇంకేమనరు. ఎవరైనా సరే సామెతల గ్రంథాలు అన్నీ చదువుకోండి. సొలొమోను కూడా చాలా బాధ పెట్టారు స్త్రీలు. మీకోసం కదమ్మా, అస్సలు మీకోసం ఎందుకు మాట్లాడతాను? నేను బైబిల్ గురించి మాట్లాడుతున్నాను. మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను